జరుగుతుంటే ఎఫెక్ట్ ఇక్కడ ఏ విధంగా ఉందో వివరించే వార్త ఇది. ఏపీ ఆక్వా ఉత్పత్తులపై ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. యుద్ధ భయంతో రైతులు రొయ్యల పెట్టుబడులు పెడుతుంటే ఇతర రాష్ట్రాల బయ్యర్లు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఆక్వా రాజధాని అయిన గోదావరి జిల్లాలో ఎక్స్పోర్టర్స్ నిల్వ సామర్థ్యం కంటే రైతుల నుంచి ఉత్పత్తి ఎక్కువగా ఉండటం ధరల తగ్గుదలకి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నిన్నటి వరకు ట్రంప్ ట్యాక్స్ దెబ్బతో విలవెళ్లాడిన ఆక్వా రైతులపై ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా దేశాల యుద్ధం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులపై ప్రభావం కనిపిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా ఈ యుద్ధం నేపథ్యంలో ఆక్వా రైతులు చాలా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గోదావరి జిల్లాలో ఆక్వా రాజధానిగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి నిత్యం కూడా ఎక్స్పోర్ట్ పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా సముద్ర మార్గం ద్వారానే ఎక్కువగా ఆక్వా ప్రధానంగా ష్రింపు రొయ్యలు ఎగుమతి అవుతూ ఉంటాయి. అయితే ఏవైతే కంటైనర్లు ఎగుమతి అవుతున్నాయో అటు గల్ఫ్ దేశాలకు కావచ్చు, అమెరికాకు కావచ్చు, యూరోపియన్ కంట్రీస్కి ఎగుమతి అవుతున్నటువంటి కంటైనర్స్ అన్నీ కూడా మళ్ళీ వెనక్కి వస్తున్నాయి అనే ఒక సమాచారం. అదేవిధంగా రైతులు కూడా ధరలు పడిపోతాయి, భవిష్యత్తులో పెద్ద ఎత్తున కూడా రేట్లు పడిపోతాయనే నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూడొచ్చు ఇది ఒక ప్రైవేటు ఎక్స్పోర్టర్స్, అంటే వీళ్ళు మధ్యవర్తులుగా ఉండి రైతుల దగ్గర కొని వీరు మరొకరికి అమ్ముతూ ఉంటారు, ఎక్స్పోర్టర్స్కి అమ్ముతూ ఉంటారు. ఇలాగా ఇక్కడ ఇన్ని లారీలు పెద్ద ఎత్తున మధ్యవర్తులుగా ఉండి రైతులతోటి మాట్లాడి రైతుల దగ్గర నుంచి సరుకు కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్లకి విక్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే ఒక 5 ఎక్స్పోర్ట్ కంపెనీలు ప్రధానంగా పెద్ద ఉంటే దాదాపుగా ఒక 70 వరకు కూడా ఈ ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి. ఇలా మధ్యవర్తులుగా ఉండి వ్యాపారం చేసే వాళ్ళు అయితే దాదాపుగా 700 వరకు ఉంటారు. ఇలా రైతులందరూ కూడా ఉన్న సరుకుని ఏదైతే చెరువుల్లో ఉన్నటువంటి పంట చేతికొచ్చిన పంట ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఇప్పుడు హడావుడిగా పట్టేసి పెద్ద ఎత్తున కూడా వీరికి మార్కెట్లోకి విక్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ధరలు కూడా పెద్ద ఎత్తున కూడా పడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రొయ్య ఎగుమతులు తగ్గటం, ఒక్కసారిగా ధర తగ్గిపోవడంతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే సాకుగా తమ వద్ద ఎక్స్పోర్టర్స్ మధ్యవర్తులు రొయ్యలని తక్కువ ధరకి కొనుగోలు చేసి ఎక్కువ ధరకి అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మొన్నటి వరకు కరెంట్ సబ్సిడీ అని, వైరస్ అని, లేకపోతే ఈహెచ్పీలు అని వాటితో బాధలు పడుతుంటుంటే ఇప్పుడు ట్రంప్ పూర్వకంగా మనకి ఇరాన్ యుద్ధంలో ఆక్వా రైతు నడ్డి ఇరిగి పరిస్థితికి వచ్చాం. తగ్గించి రేటు కొనటం అన్నది ముందు పక్కన పెట్టినా అలా సరుకు బళ్ళు పెట్టండి, మాకు ఐస్ కావాలి, మా సరుకు కొనండి అంటే 30-40 కౌంట్లు కొనలేని పరిస్థితికి రైతు దిగజారిపోయిన పరిస్థితికి వచ్చింది. దీన్ని తక్షణమే ఎక్స్పోర్టర్లు కానీ ప్రభుత్వం కూడా కలగజేసుకొని రైతులకైనా భరోసా ఇవ్వగలిగితే ఈ సిచ్యువేషన్ రాదని నా కోరిక. ట్రంప్ ట్యాక్స్ తగ్గించడానికి మేము ఆ రోజు ఆనందపడ్డాం, తప్పట్లు కొట్టాం, మోడీ గారికి చేయన్న టైప్ పరిస్థితికి వచ్చాం. కానీ ₹1 పెరగలేదు సరి కదా, రేట్లు తగ్గిపోయినాయి. ఇదేంటని అడిగితే మాకు బాగా ఆర్డర్లు రాలేదు, లేకపోతే మాకు లిఖితపూర్వకంగా ఏమీ రాలేదు అన్నది ఎక్స్పోర్టర్ల సమాధానం. కానీ దాన్ని పక్కన పెడితే ఈ యుద్ధం కారణంగా రైతులు చాలా మళ్ళీ నెక్స్ట్ కల్చర్ వేయాలా మానాలన్న పరిస్థితికి వచ్చారు. మా కెపాసిటీకి మించి సరుకు వచ్చేస్తుందని అంటున్నారు. రేటు తగ్గించుకుంటూ ఉంటే రేటు అలా నిలబెడితే ఈరోజు రైతు ఎవడో యూనిఫామ్ హార్వెస్ట్ చేస్తారు, అంటే అవసరం అయితేనే పట్టుబడి పడతారు, కౌంటుకు వస్తేనే పడతారు. రేటు తగ్గించేయడం వల్ల మీకు కెపాసిటీ మించి సరుకు అయితే వస్తుంది. రేటు తగ్గించుకుంటా నిలబెట్టగలిగితే మీరు రైతు ఎవడో పట్టుబడి పట్టరు, అవసరమైన సరుకే పడతారు. మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. రైతు బతికితేనే మీరు బతుకుతారు, రైతు బతికిలా చేయాలని కోరుతున్నాం. ఇలాంటి సమయంలో అయినా వైరస్లు కానీ రన్నింగ్ మోర్టాలిటీ అధికంగా ఉండి నష్టపోయే చెరువులను మాత్రమే పట్టి మిగతా కండిషన్ బాగున్నాయి కనుక ఇంకొక ఒంటికి వెళ్ళి అన్నీ కూడా ఆపితే ఈ ఒత్తిడి ఉండదు. కాబట్టి రేటు తగ్గకుండా మన పాత్ర కూడా ఉండాలని కోరుతున్నాం. ఎక్స్పోర్ట్ల తరపు నుంచి అయితే మేము కోరుకునేది ఏంటంటే ఈ ₹260 కనీసం 10 రోజులు పట్టుబడికి అవ్వదు. ఒక్కసారి అన్ని ట్యాంకులు ఒత్తిడి చేయడం కష్టం కాబట్టి రైతులకు ఒక పిలుపునివ్వటం, గవర్నమెంట్ కూడా చొరవ చూపి గవర్నమెంట్ తరపున కూడా మీటింగుల ద్వారా దీని సమస్యకి అప్సడా కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ రైతులకు ఒక భరోసా సూచన ఇచ్చినట్టయితే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడతాం. కాబట్టి మన దేశం నుంచి ఆక్వా ఉత్పత్తులు అమెరికా, కెనడా, యూరోప్ దేశాలకు ఎక్కువగా సముద్ర మార్గంలో షిప్మెంట్స్ శ్రీలంక మీదుగా జరుగుతాయి. చైనా, జపాన్, వియత్నాంలకు సింగపూర్ రూట్లో రవాణా జరుగుతుంది. అయితే పశ్చిమాసియా దేశాలకు వెళ్లే సముద్ర ఉత్పత్తులపై ప్రభావం తక్కువగా ఉందని ఎక్స్పోర్టర్స్ చెప్తున్నారు. అమెరికా టారిఫ్ల ప్రభావంతో 2025 తర్వాత కొందరు అమెరికాకి ఎగుమతులు తగ్గించి మిడిల్ ఈస్ట్, యూరోప్, జపాన్లకు తమ మార్కెట్ ని విస్తరించారు.
అయితే వీరిపై ఇప్పుడు యుద్ధ ప్రభావం పడినా అది నామమాత్రమే అని ఆక్వా ఎక్స్పర్ట్స్ ఆనంద్ చెప్తున్నారు. 2020 దాకా మిడిల్ ఈస్ట్కు నేను కూడా చేశాను. 2020లో మానేశాను. ఇప్పుడు 25లో 26 మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాను, చేస్తున్నాను. నాకు 9 కంటైనర్లు పెండింగ్ ఉంది, 2 షిప్పులో ఉంది, మిగతా లోడింగ్ రెడీగా ఉంది. అది వెనక్కి తీసుకుని వెళ్ళమని చెప్తున్నారు, అది వాస్తవం. మిడిల్ ఈస్ట్ ఒక కంట్రీ వల్ల మనకి పర్చేసింగ్ కానీ మనకి ఇక్కడ ప్రొడక్షన్ కానీ దీనివల్ల మనకు ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వదు. మిడిల్ ఈస్ట్కి చేసేవాళ్ళు మాత్రం తక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది ఎక్స్పోర్టర్స్ లేవు. ఇప్పుడు అమెరికాకి, యూరోప్కి, చైనాకి చేసేవాళ్ళు ఎక్కువ మంది తక్కువ మంది చేస్తారు యూరోప్, మిడిల్ ఈస్ట్కి. దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఈ యుద్ధ ప్రభావం వల్ల రేట్లు తగ్గిపోతుందని పేపర్లో వచ్చేవి, కంట్రోల్ ఆగిపోయింది, యుద్ధం వల్ల ఇది జరుగుతుంది అది జరుగుతుందని చెప్పి పేపర్లో వచ్చే న్యూస్ వల్లను ఇక్కడ రైతులు ప్యానిక్ సిచ్యువేషన్లో ఎక్కువగా పట్టుబడి రాంది కూడా పట్టుబడులకు పట్టేయడం, 1 వారం 10 రోజులు నెల తర్వాత 15 రోజులు పట్టేది కూడా ఇప్పుడే పట్టేయడం, దానివల్ల ఎక్కువగా హార్వెస్ట్లు అవుతా కారణం. మాకు వచ్చే క్వాంటిటీలు మేము కొంటానే ఉన్నాం, మేము ఎప్పుడు తగ్గించలేదు. ఇప్పుడు కూడా రేట్లు బాగానే ఉన్నాయి, రేట్లు ఏం తగ్గించలేదు, రేట్లు కూడా కింద పడవండి. ఏటా ఆక్వా సాగు ద్వారా రాష్ట్రానికి 20,000 కోట్ల ఆదాయం వస్తోంది. 5 లక్షల మంది పైనే ఆక్వా రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికే రొయ్యల ఫీడ్ ధర, కరెంటు ఛార్జీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆక్వా రైతులు ఇప్పుడు యుద్ధం రూపంలో మరో సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ప్రభుత్వం రొయ్యల ధరలు, ఎగుమతులపై రైతుల్లో అవగాహన కల్పించి ఎక్స్పోర్టర్స్ ద్వారా భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. మిడిల్ ఈస్ట్కి సంబంధించి గతంలో ట్రంప్ విధించినటువంటి ట్యాక్స్ నుంచి కాస్త మార్కెట్ను విస్తరించుకునేందుకు మళ్ళీ మిడిల్ ఈస్ట్ వైపున ఇప్పటివరకు ఉన్నటువంటి ఎక్స్పోర్టర్లందరూ కూడా గోదావరి జిల్లాలకు సంబంధించి కావచ్చు, లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఎక్స్పోర్టర్లందరూ కూడా మిడిల్ ఈస్ట్ వైపు చూశారు. అయితే ట్రంప్ ట్యాక్స్ తగ్గించిన నేపథ్యంలో, రెండో వైపున అక్కడ యుద్ధ ప్రభావం ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఇటు యుఎస్కి ఎక్కువగా కూడా ఎగుమతులు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా యుద్ధ ప్రభావం కూడా పాక్షికంగానే ఉంది, దాని నుంచి కూడా త్వరలోనే బయటకు వస్తామనేది ఎక్స్పోర్టర్లు చెప్తున్నారు అన్నమాట. దుర్గతో రవి, TV9 భీమవరం నుంచి.